అఫీషియల్. సో నేను ప్రియాంక ఇద్దరు కలిసి ఇంట్రో చేస్తే బాగుంటుంది, బట్ మన భార్య వల్ల పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది. అండ్ నేను ఇంట్లో కూడా మొత్తం డే అంతా టైప్ చేస్తున్నాను అని కొంచెం తడితడిగా ఉన్నాను, తడిచిపోయాను. తడితడి ఉండడం కాదు. సో మా వినాయక చవితి అయితే చాలా ఎలా జరిగింది అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అండ్ నాకు తెలిసి మనం ఫస్ట్ టైం ఇంకా బాగా చేసుకున్నాం కదా. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బాగా అయితే చిన్నప్పటి నుంచి మనం బాగానే చేసుకుంటాం. సో మాకు వీడియోలో ఇంట్రెస్ట్ లేదు, అందుకే బయటకు వెళ్ళిపోయాడు. సో మాకు చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ అయినా ఏ ఈవెంట్ అయినా దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకొని బాగా అంటే మెమొరబుల్గా ఉండాలి, బాగా గుర్తుండేలా ఉండాలి చేసుకోవడం మాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. మాది కూడా చాలా బాగుండాలి అని చెప్పి ఫీల్ ఉండేది. అండ్ చాలా మంది మా ఎంగేజ్మెంట్ వీడియోస్ అడుగుతున్నారు కదా. సో అదైతే నేను వినాయక చవితి వీడియోల తర్వాత పోస్ట్ చేస్తాను. అండ్ సింపుల్గా ఎందుకు చేసుకున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను జస్ట్ మార్నింగ్ అయిన అంటే ఎంగేజ్మెంట్ వీడియోస్ మార్నింగ్ అయింది మాత్రమే నేను జస్ట్ ఫొటోస్ అండ్ ఇవి పోస్ట్ చేసా. ఈవినింగ్ నేను పెట్టలేదు. సో ఈవినింగ్ కూడా నేను ఫోన్గా పోస్ట్ అనేవి చేస్తాను. ఫస్ట్ ఇది పోస్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఎంగేజ్మెంట్ వీడియోస్ మార్నింగ్ మాకు అయ్యింది అండ్ అలానే ఈవినింగ్ కూడా అయింది. సో నేను ఆ రెండు కూడా పోస్ట్ చేస్తాను, షేర్ చేస్తాను మీతోని. అండ్ అందరికీ విష్ హ్యాపీ వినాయక చవితి. అండ్ మీ వినాయక చవితి ఎలా జరిగిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో కూడా చెప్పండి. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అంటే దీపావళి ఇష్టం. నాకు దీపావళి ఇష్టం, బట్ నాకు వినాయక చవితి కూడా ఇష్టం. నాకు వినాయక చవితి ఇష్టమే, వరలక్ష్మి ఇష్టం. అంటే బొమ్మని తెచ్చి పెట్టే ఫెస్టివల్స్ నాకు చాలా ఇష్టం. అంటే బొమ్మ అంటే అదే దేవుణ్ణి పెట్టి పూజ చేసేవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు నవరాత్రి కూడా చాలా ఇష్టం, దసరా కూడా. సో అన్ని ఇష్టమే, అన్ని పండుగలు బాగుంటాయి. అది చాలా బ్రైట్ గా చాలా బాగుంటాయి అనమాట. అయితే ప్రతి చిన్న నుంచి పెద్ద పండుగ ప్రతి పండుగ మేమైతే చేసుకుంటాం. మాకు చాలా ఇష్టం ప్రతి ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం విత్ ఫ్యామిలీ. అది ఫ్యామిలీతో ఫ్రెండ్స్. కుకీ రా ఇప్పుడు వచ్చాడు. కుకీకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. సో చెప్పాలా? సో గాయ్స్ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. అండ్ మా ఎంగేజ్మెంట్ వీడియోస్ కూడా సూన్ గా వస్తాయి. అండ్ ఇంకా నాది తేజ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మాది లవ్ స్టోరీ అడుగుతున్నారు. సో అందులో పోస్ట్ చేస్తాము. అండ్ మా ఛానల్లో కూడా మేము ఏం పోస్ట్ చేయాలో కూడా మాకు చెప్పండి. సో మేము అవి అన్ని వీడియోస్ కూడా చేస్తాము. అండ్ అలానే వైజాగ్ న్యూస్ ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్స్లో చెప్పండి. సో వీడియో అంతా చూసేయండి. ఇక్కడైతే మేము డికార్ అయితే నేను బిఫోర్గానే చేయించేసాను అనమాట. సో డికార్ ఎక్కడ చేయించే ఇంటర్నెట్ నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళు లింక్ ఇస్తాను. బాగా చేశారు. నేను ఏ రోజు చెప్పాను అంటే నేను 1 డే బిఫోర్ చెప్పా, దాని నెక్స్ట్ డే వచ్చి లేట్గా నాకు చేసి వెళ్ళిపోయారు. చాలా బాగుండే డికార్. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా డికార్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఇవే కాకుండా మనకి ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా సరే వాళ్ళు డికార్స్ అనేవి చేస్తారు. బర్త్డేస్ కానీ ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏదైనా సరే ఉంటే మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళకి మీరు డికార్స్ అయితే చేస్తారనమాట. అండ్ మా ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ చూసారు కదా, ఇవన్నీ చేసింది ఓన్లీ మమ్మీ ఒక్కడిది ఇవన్నీ చేశారనమాట. సో నేను కొంచెం హెల్ప్ చేశాను లాస్ట్లోని, అంతే. నేను మార్నింగ్ లేట్గా లేస్తాను కదా, సో దానివల్ల తొందరగా లేచి ఉంటే నేను మమ్మీ ఫుల్ హెల్ప్ చేసేదాన్ని. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా. అదే చందనం రాసేసి ఒకటి చందనాలు ఉంటాయి చూడు, చందనం. సో ఇప్పుడు ఇంకా మేము పూజ అనేది స్టార్ట్ చేసాము. మేము కొంచెం స్టార్ట్ చేసాను, కొంచెం లేట్ అయింది ఎందుకంటే మమ్మీ ఒక్కరే మొత్తం వంట అవన్నీ చూసుకున్నారు. నేను ప్రియాంక లేట్ లేస్తాం కాబట్టి మేము అంత హెల్ప్ చేయలేదు. బట్ మాకైనంత వరకు కొంచెం హెల్ప్ చేశాను. ప్రియాంక కొంచెం హెల్త్ బాగాలేదు, బికాజ్ తనకి ఫీవర్ ఉండదన్నమాట. సో 2 days నుంచి. బట్ అయినా అది ఇంకా లెగిసి చీర కట్టుకొని స్నానం చేసుకొని రెడీ అయ్యి కూర్చుంది. నాకైతే ఫీవర్ ఉంటే నేను అస్సలు లేవలేను. నేను చాలా ఫాస్ట్గా అంటే ఇంకా నాకు చాలా ఇంకా నీరసం అయిపోతాను అనమాట. ప్రియాంకకు మాత్రం ఇలా ఫెస్టివల్స్ బయటకు వెళ్ళాలంటే ఎంత నీరసం ఉన్నా ఎంత ఫీవర్ ఉన్నా సరే వెంటనే లెగిసి చేయాలి అనే జోష్ ఊపు అనేది వచ్చేస్తుంది అనమాట ప్రియాంకకి. సో మా వినాయకుడు ఎలా ఉన్నాడో కమెంట్స్లో అయితే చెప్పండి. ఇది మేము నైట్ చాలా తిరిగారు తేజ వాళ్ళు. సో మొత్తం తిరిగారనమాట. మాకు ముందు కాలేజ్ కూడా ఉండేది. సో కాలేజ్కి వెళ్తున్న దారిలోని ఎండర్ సైడ్ చూసాము, చాలా చాలా బాగుంటాయి బొమ్మలు. సో మళ్ళీ షాపింగ్ ఒకసారి చేసినప్పుడు అంటే దేవుడు పూజ ఐటమ్స్
చేసుకున్నప్పుడు చూసుకుందాం అని చెప్పి ఇంటికి వచ్చేసాము. సో మమ్మీ వాళ్ళు ఫస్ట్ ఎక్కడ మార్కెట్ వెళ్ళారనమాట. సో అక్కడ చూసారు, అంత నచ్చకపోతే దాని తర్వాత మళ్ళీ నైట్ నాకు తెలిసి 1:30కి తీసుకొచ్చారు వినాయకుడిని అయితే ఇంటికి. కంచరపాలెం వెళ్ళారు, మరిపాలెం వెళ్ళారు, లాస్ట్లో ఎండాడి ఆల్రెడీ వెళ్ళొచ్చి మళ్ళీ ఎండాడికి కూడా వెళ్ళారు. సో ఫైనల్లీ మాకైతే చాలా నచ్చిందనమాట ఈ విగ్రహం. సో ఇంకా ముందైతే వినాయకుడు వచ్చి వెనకేమో హనుమంతుడు ఉంటాడు. సో మాకు బాగా నచ్చి ఇంకా డాడీ వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. సో డాడీ, శివ, తేజ, ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా అంకిత్, వీళ్ళు వెళ్ళారు. ముందైతే మమ్మీ వాళ్ళు వెళ్ళారు, ఇంకా లేట్ నైట్ అయిపోయింది కదా ఇంకా వద్దు అని చెప్పి వీళ్ళు వెళ్ళారు, ఓన్లీ బాయ్స్ వెళ్ళారు. కానీ మా తమ్ముడు చాలా గోల్ పెట్టాడు అనమాట, నేను వస్తాను. యాక్చువల్లీ మా తమ్ముడు వద్దు, ఓన్లీ మేము పెద్దోళ్ళు వెళ్ళి తీసుకొచ్చేస్తాను అంటే మా తమ్ముడు ఒప్పుకోలేదు. ప్రతి ఇయర్ చిన్నప్పటి నుంచి తీసుకొని ప్రతి ఇయర్ కూడా బొమ్మను తీసుకోవడానికి వెళ్తే డెఫినెట్లీ మా తమ్ముడు అయితే పక్కా వస్తూ ఉంటాడు. అండ్ ఎప్పుడు చూసినా పెద్ద తీసుకుందానే అంటాడు. చిన్నప్పుడు మేము కూడా చెప్పేవాళ్ళమి, అమ్మ పెద్ద విగ్రహం తీసుకుందాం, ఇంకా పెద్దది అని చెప్పేసి. కానీ కొంచెం వినియరు. బట్ ఈసారి మేము ప్రతి ఇయర్ తీసుకున్న విగ్రహం కన్నా ఈ విగ్రహం ఇంకా పెద్ద విగ్రహం అనమాట. అండ్ కొంచెం ఇంకా బాగా చేసుకున్నాం, బికాజ్ బాగా జరిగిందని నాకైతే చాలా అనిపించింది. అండ్ అలానే ఇంకా దీపం పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ మమ్మీకి కూడా బాగాలేని వల్ల ఎందుకంటే వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం హెల్త్ అనేవి బాగుండట్లే. సో బాగాలేని వల్ల మమ్మీ ఏమో పూజ ఐటమ్స్ బిఫోర్గా కడగడం మర్చిపోయారు. అదే రోజు మాకు ఐటమ్స్ అన్నీ కడిగి, పూజ గిన్నెలు అన్నీ కడిగి అంతా ప్రిపేర్ చేసి పెట్టి స్టార్ట్ చేయడానికి మాకు లేట్ అయింది. ఐ గెస్ 11:30కి మేము పూజ స్టార్ట్ చేసాము. మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2 అయ్యింది అనుకుంటా. 2 అయిపోయింది మా పూజ అంతా అయ్యేసరికి. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, వినాయక చవితి అంటే పిల్లలది కాబట్టి ఎవరు కూడా ఫుడ్ అనేది మేము తినం. సో మేము పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఫుడ్ అనేది తింటాం అనమాట. ఎవరైనా ఇంట్లోని ఓన్లీ వినాయక చవితి అని కాదు, నార్మల్గా ఏ ఫెస్టివల్స్ ఉన్నా పూజ ఇవ్వాలి అంటే మేము పూజలు అయ్యాకే ఫుడ్ అనేది తింటాం అనమాట. సో వరలక్ష్మి వ్రతం లాంటివి అయితే మాత్రం నేను, మమ్మీ, ప్రియాంక ఫుడ్ తినకుండా చేస్తాము. బట్ ఇలా వినాయక చవితి ఏమైనా ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ శివ తిండు. అండ్ ఇంట్లో ఇంకెవరు కూడా ఫుడ్ తినుకుంటా ముందు పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము తింటాం. సో అది ఫీల్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ అలానే డెకార్ ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. మాకైతే డెకార్ చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇంకొంచెం చిన్నగా చేయించుంటే బాగుండేమో. మా తమ్ముడు అయితే డెకార్ పెద్దగా ఉంది కదా, వినాయకుడి విగ్రహం కూడా పెద్దగా తీసుకుందాం, పెద్దది కావాలని చెప్పాడు. అప్పుడు మేము వద్దురా, మనం ఇంట్లో కట్ చేసుకుంటున్నాం, పెద్ద విగ్రహం బాగోదు, చిన్నది తీసుకుందాం, క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. మట్టి వినాయకుడిని ఒకటి తీసుకున్నాము అండ్ ఇలా కూడా ఒకటి తీసుకున్నాము. సో యాక్చువల్ అయితే నాకు ఈకో ఫ్రెండ్లీగా మట్టిది ఇష్టం, బట్ ఇంకా మా తమ్ముడు వినడు. నేనైతే ఆఫ్టర్ నాకు తెలిసిన తర్వాత అయితే మాత్రం నేనైతే మ్యాక్సిమం ఈకో వినాయకుడినే నేను తీసుకుంటా. బట్ ఇక్కడ మాత్రం శివాకి ఇలానే తీసుకుందాం, నాకు పెద్ద విగ్రహం కావాలి, పెద్ద వినాయకుడే కావాలి అని చెప్పి తీసుకున్నారు. అండ్ మాకైతే పాలవేలు ఉంటుంది. సో పాలవేలు కట్టడానికి మేము చాలా తిప్పలు పడ్డాం, ఎలా కట్టాలి ఏంటి అని చెప్పి. ప్రతి ఇయర్ మాకు అన్నీ అయిపోయిన తర్వాత మాకు టాస్క్ ఏంటంటే పాలవేలు కట్టాలి. చాలామందికి పాలవేలు ఉంటుంది, చాలామందికి ఉండదు. సో మాకైతే ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా కట్టాలి అయితే కర్రలు పెట్టేసి ఇలా పెట్టి కడదామా, ఎలా చేద్దామా అని చెప్పి చాలా అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ నాకు ఐడియా వచ్చింది, పైన మాకు అక్కడ కటన్ వేసే రాడ్ ఉంది కదా, సో దానికి మేము తాడు కట్టి చేసి పెట్టామన్నమాట. ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. అసలు అనుకోలేదు సెట్ అవుతుందని చెప్పేసి, బట్ చాలా బాగా సెట్ అయిందనమాట. సో అదంతా తేజ చేశాడు అది కట్టడం, బట్ ఆ ప్లానింగ్ అంతా నేను చెప్పాను. మొత్తం వీడియో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? బికాజ్ మేము మొత్తం వీడియోలోని దేవుడు సాంగ్స్ పెట్టేసాం అనమాట వినాయకుడివి. సో దానివల్ల నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మాది పూజ కూడా అయిపోయి వచ్చేసింది. మా డాడీ లేరు, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది మా డాడీ లేరు. మా డాడీ ఎందుకు లేరంటే మా డాడీకి మార్నింగ్ షిఫ్టే పడిపోయింది. సో దానివల్ల మా డాడీ ఉండడానికి అవ్వలేదు. సో ఇంకొంచెం త్వరగా చేద్దామన్నా మాకు త్వరగా చేయడానికి టైం సరిపోలేదు. ఎలా అయినా పూజ చేయాలంటే మినిమం కొంచెమైనా టైం పడుతుంది, బికాజ్ మనం ఒక్క వంట చేసి పెట్టి పూజ స్టార్ట్ చేయలేము కదా. వినాయక చవితికి అట్లీస్ట్ మనం 9 రకాల ఇవైనా ఫుడ్ అయినా పెట్టాలి అంటారు. సో మమ్మీ అయితే ఇంకా ఎక్కువ పెట్టారనమాట, బయట నుంచి స్వీట్స్ అండ్ అలానే ఇంట్లో మమ్మీ ఫుడ్ చేశారు. అండ్ నేను బిర్యానీ చేశాను. నాకు యాక్చువల్లీ పులిహోరం ఎక్కువ నచ్చదు. సో నా కోసం అండ్ ఇంకో తమ్ముడు కోసం ఇద్దరికి పులిహోరం అంటే ఇష్టం ఉండదు కాబట్టి మేము బిర్యానీ కోసం నేను బిర్యానీ చేసుకున్నాను. సో ఒక పక్క నుంచి నేను నా ఫుడ్ చేసుకుంటే ఒక పక్క నుంచి మమ్మీలా చేసుకున్నారు. అండ్ అలానే మా కుక్కీ గడ్ కూడా బొట్టు అయితే పెట్టేసామన్నమాట.
ఒక పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫ్యామిలీ అందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. నేను ప్రియాంక కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మా పూజ కొంచెం లేట్ అయింది. అదే మమ్మీ అన్నారు, మీరు వస్తారు చేస్తారు కానీ లేట్గా కొంచెం చేస్తారు, ఫాస్ట్గా చేసుకుంటే మన పూజ ఫాస్ట్గా అయిపోతుంది కదా. మమ్మీ అయితే ఎప్పుడో మార్నింగే లేచిపోయారు అనమాట. మమ్మీ మార్నింగ్ లేచి అలా వర్క్స్ అన్నీ చేసుకొని అంతా చేసుకునేసరికి మాకు టైం పట్టింది. మీ ఇంట్లో పూజ ఎన్ని గంటలకు అయ్యిందో కమెంట్స్లో ఏదో చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు అయ్యిందో. అండ్ అలానే నా బ్లౌజ్ చూస్తున్నాను. నా బ్లౌజ్కి నేను నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర అండ్ హ్యాండ్స్కి హ్యాంగర్స్ ఇవన్నీ నేనే చేసుకున్నాను అనమాట. ఇదంతా హ్యాంగర్స్ అయితే నేను 1 day బిఫోర్గా చేసుకున్నాను. అవి ప్రియాంక యాక్చువల్లీ తనకి ఒక లెహంగా ఉంటే ఆ లెహంగాకి తెచ్చుకొని పెట్టుకుందాం అని అనుకుంది. బట్ ఇంకా ఎంగేజ్మెంట్కి ఆ లెహంగా వేసుకోలేదు కాబట్టి నేను దీనికి ఇలా బ్లౌజ్కి సెట్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెట్ కూడా అయిపోయింది. అండ్ అలానే బ్లౌజ్కి అయితే నేనే అలా అవన్నీ పెట్టి చేసుకున్నాను అనమాట. జస్ట్ బిఫోర్ నైట్ అంటే వినాయక చవితి రాత్రికి నేను అంతా చేసుకొని మార్నింగ్ కల్లా బ్లౌజ్ని అంటే ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇలా అయితే బాగుంటుంది కదా అని చెప్పి బ్లౌజ్ కూడా మేము 2 days బిఫోర్ కుట్టించుకున్నాం. ఎందుకంటే ఎంగేజ్మెంట్ హడావిడి అంతా ఇంకా మాకు టైం దొరక్క అలా ఫాస్ట్గానే చేసి ఇచ్చేసారు. అండ్ ఫైనల్లీ ఇక్కడ పూజ కూడా అయిపోయింది. మా పూజ అయితే చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగా అయ్యింది. అండ్ ఈవినింగ్ మేము అయోధ్య విగ్రహం చూడడానికి అయితే వెళ్ళాము. చాలా బాగుండేది. సో మేము వెళ్తున్నప్పుడైతే రెయిన్ లేదు, నేను తేజ మాత్రం వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళాం అనుకుంటా. సో ప్రియాంకని తీసుకెళ్దాం ఆల్రెడీ చెప్పా కదా, ప్రియాంకకి హెల్త్ బాగాలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫీవర్ కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకే ఇంకా దాన్ని తీసుకెళ్ళలేదు. అండ్ ఎలాగో బయట వర్షం పడుతుందని చెప్పి అది ఇంట్లో ఉండిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ అనమాట చెప్తున్నాడు, హాయ్ అని చెప్తున్నారు మీ అందరికీ. మీలో ఎంతమంది దేవుడి విగ్రహాలు చూడడానికి వెళ్ళారు అండ్ అయోధ్య విగ్రహం ఎవరెవరు చూసారో లేదో కమెంట్స్లో చెప్పండి. నేను ఇంకా కూడా వెళ్ళి చూద్దాము అనుకున్నా, బట్ బయట వర్షం ఎంత పడిందంటే ఇంకా మాకు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అని చూసారు కదా, నా సాడీ అంతా తడిచిపోయింది. సో ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము గైస్. అండ్ ఎంగేజ్మెంట్ వీడియోస్ కూడా సూన్గా పెడతాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.